అసలు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలే 11 మంది అయితే అండి, యేసురత్నం అనే ఎమ్మెల్యే వైసీపీకి కరెంటు షాక్ పెద్దగా ఇచ్చాడండి. యూటర్న్ తీసుకుంటున్న యేసురత్నం. జగన్ వచ్చేసి ఎవరిని నమ్మాలరా నేను, 11 మంది అన్నా లేకపోతే ఎట్రా అని ఆయన బాధపడుతున్నాడు. వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం కూడా వైసీపీకి షాక్ ఇచ్చడం జరిగింది. పార్టీ విధానానికి వ్యతిరేకంగా మండలిలో మాట్లాడడం జరిగింది. వైసీపీ మూకలు హత్య చేసిన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లు మండలికి వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ ఆ బిల్లును వ్యతిరేకించాడండి. కానీ ఈ బిల్లుపై మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాత్రం స్వాగతించారు. దీంతో బొత్స సత్యనారాయణ కంగారు పడిపోయి అంటూ ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు. కానీ యేసురత్నం తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు. ఫ్యాక్షన్ రాజకీయ హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలని యేసురత్నం గట్టిగా చెప్పారు. చంద్రయ్య బీసీ బిడ్డ అన్నారు. బీసీ బిడ్డ కులానికి అండగా ఉండాలన్నదే మంచిదన్నారు. తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. చంద్రయ్య వైసీపీ నేతలే దారుణంగా హత్య చేశారు. ఈ విషయం ఆయనకు తెలియకుండా ఉండదు. దీంతో యేసురత్నం కూడా ఇక వైసీపీకి లేరని వైసీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైతే మండలిలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యేసురత్నం ఇక వైసీపీ వాడు కాదని ఏపీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా గెలవలేదు. తర్వాత నామినేట్ పోస్టుతో ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన బీసీ సెంటిమెంట్తో మండలిలోనే వైసీపీని ఇబ్బంది పెట్టడం జరిగింది. వైసీపీ హయాంలో ఎంతమంది బీసీ బిడ్డలను చంపారు, రాజకీయ కారణాలతోనే ఈ హత్యలు జరిగాయి. అందుకే కూటమి బీసీ రక్షణ చట్టం తీసుకుని వస్తామని హామీ ఇచ్చింది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ మండలిలో ఆగిపోయింది. ఇవాళ కాకపోతే వచ్చే ఎన్నికల్లో అయినా బిల్లును ఆమోదిస్తారు. కానీ చంద్రగిరికి సంబంధించిన యేసురత్నం చేసిన కామెంట్ల వల్ల బీసీల పట్ల వైసీపీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైందండి. మొత్తానికి ఏదేమైనా గొంతు కోసి చంపింది వైసీపీ వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డకు ఉద్యోగం రాకుండా కారణం ఇవాళ వైసీపీ వాళ్ళేనండి. ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.